చిట్టి గారు ఆ సమయంలో మీరు ఒక గొప్ప పని చేశారు. అప్పుడు మీరు రైతు భారతం సినిమా తీశారు. అప్పుడే డంకెల్ ప్రతిపాదనలు, WTO ఇవంతా దేశం అంతా అట్టుడుగుతుంది. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అరగంటకు ఒకరు తీవ్రమైన సమస్యగా ఉంది. నిజానికి ఆ రోజుల్లోనే మీరు రైతు సమస్య మీద తీశారు కదా. అంతకుముందు కృష్ణ కూడా ప్రజారాజ్యంలో ఏదో రైతు సమస్య తీసిన పేరే రైతు భారతం అని పెట్టి మీరు తీయడం, దాంట్లో సౌందర్యాన్ని కూడా మీరు పరిచయం చేశారు. సో ఇక్కడ సౌందర్యాన్ని పరిచయం చేయడం అనేది ఒక గొప్ప కంట్రిబ్యూషన్ తెలుగే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తానికి. ఎలా జరిగింది? సౌందర్యాన్ని ఎలా డిస్కవర్ చేశారు? యాక్చువల్ ఏంటంటే ఒక హీరోయిన్ ఉంది వాణి విశ్వనాథ్, ఇంకో హీరోయిన్ పెడదాం, కొత్త హీరోయిన్ పెడదాం. ఎందుకంటే అప్పుడు ఇంకో హీరోయిన్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఎవరు దొరకలా. సరే కొత్త హీరోయిన్ నిన్ను పెడదాం అనేది ఒక ఆలోచన ఉంది. సో దాంతో చాలామంది ఎదుగుతూ ఉండగా గబుక్కుని రామయ్య అని ఎడిటరు, రామయ్య అని ఉండేవాడు. రామయ్య గబుక్కు చీటనా నువ్వు హీరోయిన్ ఎతుకుతున్నావు కదా, ఇక్కడ ఒక పిల్ల ఉంది చూసాము, భలే ఉంది పిల్ల, చక్కగా ముద్దుగా ఉంది, నువ్వు అంటే నేను చెప్పాను నాకు ఎలాంటి పిల్ల కావాలంటే అందుకని ఎతకాల్సి వచ్చేది. అప్పుడున్న ఆర్టిస్టుల్లో ఒక ఇంట్లో మన ఇంట్లో ఉన్న చక్కటి చెల్లెలు, బంగారు అమ్మాడు, ముద్దు బంగారు అనేలాగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఫేసులు నాకు ఎక్కడ దొరకలే అప్పుడు మన తెలుగులో. సో కొత్త అమ్మాయిని పెడదాము అని నాన్నకు చెప్పాను. ఓకే నీ కాన్సెప్ట్కి ఉండాలి అంటే అమ్మాయి సెంటిమెంట్ చాలా ఉంది ఆ సినిమాలో. అందుకని ఆ సెంటిమెంట్ అలా ముద్ద మనోహరంగా చక్కటి బంగారు తల్లిలాగా ఉంటే ఆ పిల్ల కళ్ళ నీళ్ళు వస్తే ఆడియన్స్ ఏడుస్తారు. ఇది నా ఫీలింగ్. అందుకని అమ్మాయి కోసం పెట్టి బెంగళూరు వెళ్ళాను, చూశాను. అలాగే అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు టైం చెప్పకుండా వెళ్ళాను. సో దట్ ఐ న్యాచురల్గా చూడాలి. ఇలాంటి అప్పుడే నిద్రలేసి వచ్చింది. ఆ 7ంటికి వెళ్ళాను. నిద్ర చూడగానే నేనేమైతే మనసులో ఊహించుకున్నానో అలా అలా బొమ్మలా కనపడింది. అంతే ఫట్టని ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చాను, తీసుకొచ్చాను. అంతకుముందు యాక్ట్ చేయలేదు, అంతకుముందు చేయలేదు. అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చిన రోజు వాళ్ళ నాన్న పెద్ద జ్యోతిష్కుడు. ఇచ్చే రోజు అన్నాడు, ఈ అమ్మాయికి మీరు పెద్ద హీరోయిన్కి ఇస్తున్నారు, కాబోయే పెద్ద హీరోయిన్కి ఇస్తున్నాడు అన్నాడు. అంటే పెద్ద హీరోయిన్ అంటే సంతోషం, కానీ నేను ఇంట్రడ్యూస్ చేసే అమ్మాయి పెద్ద హీరోయిన్ అనుకుంటా, మీరు అలా ప్రొఫెషనల్గా అంటున్నారని నేను జాతకరీత్యా చెప్తున్నాను అన్నాడు. అదేంటంటే షీ విల్ రూల్ ది ఇండస్ట్రీ, షీ విల్ యాక్ట్ విత్ ఎవ్రీ టాప్ హీరో ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 10 years. ఆఫ్టర్ దట్ ఉండదు, ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. ఆఫ్టర్ దట్ ఉండదు అన్నాడు. మనమేమనుకుంటాం, న్యాచురల్గా ఇండస్ట్రీలో ఉండదు అనుకుంటాం. అప్పుడు అందుకని అమ్మాయి 10 ఏళ్ల క్రితం పెళ్లికి ముందు, మరణానికి ముందు ఇల్లు గృహప్రవేశం చేసుకుంటే కూడా అక్కడికి వెళ్ళి జ్యోతిష్యం గురించి టీవీలో కూడా వాదించారు. ఇప్పుడు సౌందర్య గారి తండ్రి గారికి అంతగా తెలుసుంటే ఆమెకి ఎప్పుడు వస్తుందో కూడా తెలిసి ఉండాలి. అయితే మీరు వస్తారని కూడా ఆయనకు తెలుసా ముందే? అది తెలీదు మరి. అంటే ఆయన అన్నాడు, కరెక్ట్గా అన్నాడు, జరిగింది. ఎత్తుక్కుంటూ వెళ్ళారు మీరు, వాస్తవానికి ఎదుకుంటూ వెళ్ళారు, తెలియదు. ఆయన అన్నాడు గొప్ప అన్నప్పుడు పెద్ద పట్టించుకోవాలి. కానీ చనిపోయినప్పుడే అనిపించింది, ఏం కరెక్ట్గా అన్నాడు, 10-12 ఏళ్ళు తర్వాత ఉండదంటే లేహతగానే ఉండకుండా చాలా విషాదం. అది చాలా విషాదం. అది ఆ పిల్ల తీసుకురావడం, ఆ పిల్లని తీసుకొచ్చి నేను విజయ గార్డెన్స్లో ముహూర్తం పెట్టానండి. ముహూర్తం పెట్టి ఈ పిల్లని తీసుకొచ్చి న్యూ పరిచయం అని చెప్పాను. నా సినిమా స్టార్ట్ అయ్యేలోపే అమ్మాయి కోసం నా దగ్గరికి ఫోన్లు, తమిళ్ డైరెక్టర్ రవికుమారు, మనాడు పిఎన్ రామచంద్రరావు, రాజేంద్ర హీరోయిన్గా పేరు అన్న నాకు హీరోయిన్ లేదు, బ్రహ్మాండంగా ఉంది, నీది పెద్ద సినిమా, రాజేంద్ర హీరోగా. అప్పటికి రాజేంద్ర నేను సినిమా చేస్తున్నా, కనుక హీరోగా రాజేంద్ర పక్కన అంటే ఆ తమిళకి, అలాగే తమిళవాడికి అతను కొడుకు ముత్తురామన్ కొడుకు కార్తీక్ పక్కన అని వచ్చినాయి. నేను యాక్చువల్గా అగ్రిమెంట్ 3 సంవత్సరాల అగ్రిమెంట్, ఏ సినిమా చేయకూడదు, బట్ రెస్ట్రిక్ట్ చేయలే. పిల్లకి మంచి భవిష్యత్తు వస్తుందంటే మనకెందుకు, అందులో పెద్ద ఎందుకు పెట్టానంటే అదే ఎందుకు పెట్టాము రూలు. ఏదైనా చిన్న సినిమాలు అడ్వర్టైజ్ అయితే నాశనం అయిపోతే మనకు అడుగుతున్నాయి పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లే, ఒక కేఎస్ రవికుమారు, రామచంద్ర, రాజేంద్ర ఫామ్లో ఉన్నాడు. కనుక ఒప్పుకుని రిలీజ్ చేశాను. నా రైతు భారతం అయ్యేటప్పటికే మనవరాలు పెళ్ళి రిలీజ్ అయింది. తర్వాత రైతు భారతం యాక్చువల్గా నాకు పెద్ద బూస్ట్ అవ్వాల్సిన సినిమా. ఎందుకంటే డంకల్ ఇష్యూ కానీ ముగ్గురు రైతులు ఒకటిగా ఉంటాయి. ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ప్రొడక్షన్ అది ఓన్ ప్రొడక్షన్. ముగ్గురు రైతులు, ఆంధ్ర రైతు, సీడెడ్ రైతు, నైజాం రైతు, బీజేపీ రైతు, తెలుగుదేశం రైతు, కాంగ్రెస్ రైతు అని వద్దు. మీలో రాజకీయాలు ఉన్నంతకాలం ఈ మిల్లర్స్ మిమ్మల్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. రైతు అంటే రైతే, మొత్తం యావత్ భారతంలో రైతు ఒకటే అని మీది ఒకటే కులం అని నిలబడితే మిమ్మల్ని ఎవరో కదిల్చడని సాంగ్ పెట్టాను. పొలాలని ఈట్లాగా కట్ చేసి మొత్తం పెట్టాను.
ఆ థాట్స్ అన్ని పెట్టే దాంట్లో అది బాగా క్లిక్ అవ్వాల్సిన ఏమైంది జనవరి పొంగల్కి సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఈయన మిస్టర్ కృష్ణారెడ్డి గారు కృష్ణ గారితో ఫస్ట్గా తీసిన నెంబర్ 1 ఎస్వి కృష్ణారెడ్డి నెంబర్ 1 సినిమా. ఆ సినిమాని సంక్రాంతికి చేసుకోవాలని ఆయన కోరిక పుట్టింది. దాంతో కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం. కృష్ణ గారు ఏమన్నారు, అది ముందు చేద్దాం అందంటే నేను అడిగాను, అదే నేను రైతు భారతం అని చెప్పి సంక్రాంతి కాకుండా వెళ్తే ఎట్లా అంటే ఆయన ఏమన్నాడు, నీ దాంట్లో కథ ఉంది, చాలా కథ ఉంది, విషయం ఉంది, కానీ ఎప్పుడు రిలీజ్ అయినా దానికి డోకా లేదు, ఎప్పుడు రిలీజ్ అయినా దానికి ఆ కథ తీసుకెళ్తుంది, ఇది నెంబర్ 1 స్టోరీ కన్నా నా మీద ఎక్కువ ప్లే చేసింది కనుక ఇది ఫెస్టివల్ సినిమా అయితేనే దీనికి బాగుంటుంది అని లాజిక్ చెప్పారు. అట్లాగే అది సూపర్ హిట్ అయింది. నాది హిట్టే, సక్సెసే, కానీ పెద్ద నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న ఇది రాలా, నేను అంత కష్టపడి చేసుకున్నది అంత ఇది రాలా. నిజానికి మహారథి గారు రాసిన చాలా చిత్రాలు కృష్ణకు విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా విజయాలు తెచ్చిపెట్టాయి కదా, మీ దగ్గరికి వచ్చేసరికి అది అంతగా ఏం లేదు, ఒకటే టైమింగ్ అండి. ఇప్పుడు నేనేమో ఎక్కువ ఆపుకోలేకపోయాను, జనవరి తర్వాత మార్చి ఏప్రిల్ దాకా ఆగలేకపోయాను, నాకు వడ్డీలు గిడ్డీలు చాలా ప్రాబ్లమ్స్. మార్చి అనేటప్పటికి ఏమైందంటే ఎగ్జామ్స్, యూత్ అందు బ్లాక్ అయింది. అది దాటితే నేను ఇంకో 3 నెలలు ఆగాలి, 3 నెలలు అయితే అయిపోతాం. సో అక్కడ రిలీజ్ టైం చాలా ముఖ్యమైనది, చాలా సినిమాలు చాలా ఏ సినిమా ఏ సీజన్లో పడాలో ఆ సినిమా. ఇప్పుడు భోగి మంటలు, ఇది భోగి సంక్రాంతి అప్పుడు రైతు భారతం పడితే రైతులు పండగ చేసుకుని ఆ సినిమా చూస్తే ఆనందం ఉండదు, అది మిస్ అయ్యారు. అట్లా తర్వాత మీరు తెచ్చిన గెలుపు అనే సినిమా కూడా చాలా మంచి ఇతివృత్తంతో కూడా ఇది లేడీస్ ఎవ్రీ చైల్డ్ హెస్ గాట్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఐడెంటిటీ ఆఫ్ బర్త్. అది ఎందుకంటే దాన్ని తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు డైవర్సీ ఉన్నారు చూడండి, డైవర్సీ పిల్లలు వాళ్ళు అనవసరంగా బ్లేమ్ అవుతున్నారు సొసైటీలో. వాళ్ళకి దే గాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు కాల్ ది పేరెంట్ టు ది సొసైటీ అండ్ అది ఉంది. దాన్ని పెట్టుకుని నేను కోర్టులో తీర్పు ఇప్పించాను. As long as you are individuals, you are at your liberty to take any decision. As long as you are husband and wife, you are at liberty to take any decision. But the moment you attain the status of parents, you are not eligible to take decision. పిల్లల జీవితాలని పెట్టి చేయడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి అప్లికేషన్ టు ది చిల్డ్రన్. ఎస్, మీరు వాళ్ళ తప్పుకి పిల్లల్ని అవమానపాలు చేయడానికి, సమాజంలో అల్లరిపాలు చేయడానికి మీకు హక్కు లేదు. సో యూ హ్యావ్ టు సరెండర్ అంటే ఆ కథతోటే హీరోయిన్ తన తండ్రిని 10 మందిలోకి పిలిపిస్తుంది. పబ్లిక్ పెళ్లి ఏర్పాటు చేసుకుని తండ్రిని కోర్టులో కేసేసి పిలిపిస్తుంది. కోర్టులో కేసేస్తే కోర్టు చెబుతుంది, నువ్వు వెళ్ళాలి, యూ హ్యావ్ టు అనౌన్స్ లెజిటిమేట్ చైల్డ్ అని చెప్పాల్సిందని కోర్టు అంటే అప్పుడు వస్తాడు. వచ్చి అనౌన్స్ చేసినాక అప్పుడు దండం పెట్టేస్తుంది. చాలా విషాదకరంగా సౌందర్య ఆఖరి చిత్రం అదే అయింది వాస్తవానికి. మీరు ప్రవేశపెట్టిన
ఎవరికి చెప్పుకోలేదు. అది అంటే వాస్తవంగా ఆమె చూసిన వాళ్ళే ఇంట్లో అమ్మాయి పోయింది అనుకున్నారు. ఇంకా తెచ్చిన మీకు ఇంట్లో తిరిగిన మీకు ఇంకా చాలా ఎక్కువ ఎవరు మర్చిపోలేని ఆ విషయం మీకు అది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రుణం తీర్చుకున్నాను అన్నమాట చాలా రోజులు నన్ను పీకేసింది. ఆయన రుణం తీర్చుకున్నాను, ఆయన అమ్మ నువ్వు చెయ్యాలని కానీ ఏమీ అడగలేదు. మీరు డేట్ చెప్పండి సార్ అన్నాను, వచ్చాను, చేసేసాను. ఆయన ఏమి ఇస్తారు ఏమిటి నేనేమి అడగలేదు, ఎందుకంటే ఆయన రుణం తీర్చుకుంటున్నానని తృప్తితో చేశాను అని అంది. ఆ మాట కలిసింది మిమ్మల్ని అలా వెంటాడుతుంటుంది. అది అంటారు ఆ రుణం తీర్చుకున్నాను అంతే, రుణం తీర్చుకోకుండా ఉంటే బతికేదే అన్నాడు. అంతే కదా. అదే నా ఆ నింద ఎవరు అనకపోయినా నా మీద నాకు ఏదో తప్పు చేశానని ఫీల్ అది అనిపిస్తూ ఉంటుంది అప్పుడు తలుచుకున్నప్పుడల్లా. జరుగుతుంటే అనుకోండి ప్రమాదాలు. అప్పుడు వరుసగా 2-3 హెలికాప్టర్ ఇవి జరిగాయి. రాజేష్ పైలట్ ఇదయ్యాడు, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత. నేను సాధారణంగా కళ్ళ నీళ్ళు నా తిరగదండి, ఎందుకంటే ఎప్పుడు నిబ్బరంగా ఉంటామని మా నాన్నగారు నేర్పించారు. ఎప్పుడు నిబ్బరంగా ఉంటాం తప్పితే గబుక్కుని. ఈ పిల్లది మాత్రం తలుచుకున్నప్పుడల్లా ఎప్పుడో ఒకసారి గబుక్కుని ఎందుకన్నా కళ్ళు చెమ్మగలుగుతాయి. ఏదో నాకు తెలియని నేనేదో తప్పు చేశానని నాకు చేశానో లేదో తెలియదు కానీ నేను చేశానన్న ఫీలింగ్ ఉంటుంది నా మైండ్కి. అది అనిపిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వెందుకు బీజేపీ కోసం ఆ పిల్లని అడగాలి అన్నట్టు ఏదో తప్పు చేసావు, అది లేకపోతే లేదు కదా, ఈ తప్పు చేసావు అన్న మనసు గిల్టీ కొడుతూ ఉంటుంది. అంటే ఆమె అప్పటికే ప్రచారం చేస్తున్నట్టుంది కదా బీజేపీ. మీరే మీకున్న సంబంధంతోనే ప్రచారం చేశారు. అందుకే అమరు ఆర్ఎస్ఎస్, అమర్ కొంచెం ఆర్ఎస్ఎస్ లింకులు వాళ్ళ అన్నయ్యకి. అందువల్ల ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాము. అందువల్ల నేను అడిగేటప్పటికీ ఆమె వేరే రాజకీయం అసలు ఏమీ లేదు, సంబంధం లేదు రాజకీయం. కేవలం నేను అడిగాను కనుక నా కోసం ఒక్కరోజు అమ్మ అంటే వచ్చింది అంతే. ఒకరోజు రా అంటే వస్తానంది. అది అనకుండా ఉండే పోయేది.